లంచ్ బ్రేక్ అనంతరం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని న్యాయస్థానానికి పిటిషనర్ తెలిపారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాడివేడి విచారణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వైపున ప్రభుత్వం తరఫు నుంచి అడ్వకేట్ జనరల్స్ తమ యొక్క వాదనలను వినిపించారు ఇనిషియల్ గా. ఆ తర్వాత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా తమ యొక్క వాదనలను బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాదనలు ముగిసిన తర్వాత మరొకసారి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ యొక్క వాదనలను వినిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ యొక్క వాదనల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం చట్టాలను రాజ్యాంగబద్ధంగా చట్టాలను ఉల్లంఘిస్తూ యొక్క జీవోను తీసుకొచ్చింది. జీవో 9 అనేది ఏ రకమైనటువంటి చట్టబద్ధత కలిగి ఉన్నటువంటి జీవో కాదు. పైగా వైపున గవర్నర్ దగ్గర బిల్ అనేది పెండింగ్ లో ఉండగానే జీవోను రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలన్నింటినీ కూడా తీసుకొస్తూ వాటితో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అనేక ఇన్సిడెంట్లు గతంలో చోటు చేసుకున్నటువంటి ఇన్సిడెంట్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పైకి లేవనెత్తుతూ తమ యొక్క వాదనలను పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చాలా ఉద్రిక్తంగా వాదించినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ మాధవరెడ్డి, సముద్రాల రమేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించి కూడా ఆ పిటిషన్ల మీద విచారణ జరుగుతుంది. మరోవైపున ఆర్ కృష్ణయ్య, వి హనుమంతులతో పాటు పలువురు బీసీ నేతలు యొక్క పిటిషన్లలో ఇంక్లూడ్ చేశారు. సో వీటన్నిటి మీద వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి రిజర్వేషన్లను పెంచుకున్నటువంటి అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా 50% మించరాదు అనేటువంటి విషయాన్ని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించడం జరిగింది. విద్యా ఉద్యోగాల్లో 50% దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏజెన్సీల్లో ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదు అని చెప్పిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే 42% రిజర్వేషన్లపై శాస్త్రీయపరమైనటువంటి ఎటువంటి ఆధారాలను కూడా ప్రభుత్వం చూపలేకపోయింది అనే విషయాన్ని మెన్షన్ చేస్తూనే వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలను కూడా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు చూపించారు న్యాయమూర్తి ఎదుట. ఇక బీసీ కులగణన చేశారు కానీ దాన్ని ఏ సందర్భంలోనూ బయటికి చూపించలేదు, అంటే బహిర్గతం చేయలేదు అనేటువంటి వాదనలను వినిపించడం